గోళ్ల రామచంద్రరావు గొప్ప దాతృత్వం కలిగిన వ్యక్తి. విద్యార్థుల కోసం ఆయన చేసిన సేవలు మరువలేనివని నీ క్లాస్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు ఓలేటి జగన్మోహన్ రావు వెల్లడించారు. క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ స్కూల్కు అనేక విధాలుగా తన సహాయ సహకారాలు అందిస్తున్నారని స్పష్టం చేశారు. గోళ్ల రామచంద్రరావు బాల త్రిపుర సుందరి చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ది క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ వస్త్రతో విజయవాడ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ కార్యక్రమం సోమవారం వస్త్రలత కమిటీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో వస్త్రలత షాపులలో పనిచేస్తున్న గుమాస్తా, ముఠా కార్మికుల పిల్లలతో మెరిట్ విద్యార్థులకు ది క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 8, 9, 10 తరగతులలో మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు గోళ్ల రామచంద్రరావు, పోకురి గంగా వెంకట రమేష్, క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓలేటి జగన్మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి జిఆర్కే నాగభూషణ్ రావు తదితరులు పాల్గొని స్కాలర్షిప్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోళ్ల రామచంద్రరావు గొప్ప దాతృత్వం కలిగిన వ్యక్తి అన్నారు. విద్యార్థుల కోసం ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు. అనేక సంవత్సరాలుగా విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేస్తున్నారన్నారు. క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ స్కూల్స్ అభివృద్ధికి అందిస్తున్న సహాయ సహకారాలు మరువలేనివన్నారు. నా పేరు పోకూరు రమేష్ అండి. ఈ రోజున ది క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ మరియు గోళ్ల రామచంద్రరావు బాల త్రిపుర సుందరి ట్రస్ట్ తరపున ప్రతి సంవత్సరం పిల్లలకి మెరిట్ పిల్లలకి స్కాలర్షిప్లు ఇస్తూనే ఉన్నాము. సో వారి ట్రస్ట్ తరపున అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రతి మెరిట్ స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా చక్కగా చదువుకునే ఉపాధి కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని రన్ చేస్తున్నాం. వారికి గోళ్ల రామచంద్రరావుకి అలాగే బాలా త్రిపుర సుందరి అమ్మగారికి కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మా స్కూల్కి అలాగే అసోసియేషన్కి ఏ కార్యక్రమం పెట్టుకున్నా కూడా వారు చాలా సౌహృదయంతో చాలా ముందుండి మంచి అన్ని కార్యక్రమాలకి సహకరిస్తూ చేస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ది క్లాస్ మర్చెంట్స్ అసోసియేషన్ అలాగే మా స్కూల్ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాము. ఆయనకి పిల్లల్లో ఉత్సాహం నింపడానికి గురించి ప్రతి సంవత్సరం ఒక 10 లక్షల రూపాయలు సుమారుగా ఆయన ఖర్చు పెడుతున్నారు. అలాగే ఒక 25 లక్షల రూపాయలు డిపాజిట్ చేసి దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ తోటి ఈ స్కాలర్షిప్లు మెరిట్ పిల్లలకి ఇస్తున్నారు. వారికి మా సంస్థ తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు గోళ్ల రామచంద్రరావు అండి. మేము వాళ్ళు ఈ కార్యక్రమం చేస్తున్నామంటే అసోసియేషను కోఆపరేషన్ మూలనే చేయగలుగుతున్నాం, లేకపోతే చేయలేదు. నాకు ఎంత కెపాసిటీ ఉన్నా కూడా నాకు సపోర్ట్ చేసే మనుషులు లేరు. అందుకని అసోసియేషన్ ద్వారానే చేస్తున్నాం. ఉత్తరోత్తర కూడా అసోసియేషన్ ద్వారా ఏ కార్యక్రమాన్ని చేయడానికి నేను రెడీయే. ఫస్ట్ స్కూల్లో ఏ కార్యక్రమం కావాలంటే ముందు అనౌన్స్ చేయండి, ఎవరన్నా వస్తే ముందు వాళ్ళకి ఇవ్వండి, ఎవరు రాకపోతే నేను చేయడానికి రెడీగానే ఉన్నాను. అట్లాగే చేస్తున్నాం, ఇప్పటి వరకు అట్లాగే చేస్తున్నాం. నిన్న కంప్యూటర్లు పెట్టాం కూడా అదే పద్ధతిలో పెట్టాం. ఉత్తరోత్తరం ఇంకే కార్యక్రమం చేసినా కూడా నేను దేనికైనా నా ఓపికన్నంత లెక్క అన్నీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అట్లాగే ఈ స్కాలర్షిప్లు తీసుకున్న పిల్లలందరూ చక్కగా బుద్ధిమంతులు అవ్వాలని, చక్కగా చదువుకోవాలని కోరుకుంటున్నారు. ఓలేటి జగన్మోహన్ రావు, అధ్యక్షులు ది క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ విజయవాడ. గత 4 సంవత్సరాలుగా దిగ్విజయంగా మెరిట్ విద్యార్థులు స్కాలర్షిప్లు పూర్తి చేసుకొని 5వ సంవత్సరంలో మా సంఘ ఆధ్వర్యంలో శ్రీ గోళ్ల రామచంద్రరావు గారు బాలా త్రిపుర సుందరి చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మా యొక్క అసోసియేషన్ స్కూల్లో ఉన్న మెరిట్ విద్యార్థులు ఒక 25 మందికి, అలానే డిగ్రీ ఇతరత్ర ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న మెరిట్ విద్యార్థులకు సుమారు ఒక 70 మందికి ప్రతి సంవత్సరం గోళ్ల రామచంద్రరావు గారి చేతుల మీదుగా ఈ స్కాలర్షిప్లు అందజేయడం జరుగుతుంది. వారు చాలా దాతృత్వం కలిగిన వ్యక్తి. శ్రీ గోళ్ల రామచంద్రరావు గారు మా సంఘ స్కూల్కి ఎంతో సహాయ సహకారాలు అందించారు. వారు ఎల్లవేళ గత 10 సంవత్సరాల నుంచి మా స్కూల్ యొక్క స్కూల్ యొక్క అభివృద్ధికి ఎంతో పాటుపడి ఉన్నారు. వారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. అలానే ఈ స్కాలర్షిప్ పొందుతున్న విద్యార్థులు ఈ మెరిట్ స్కాలర్షిప్తో ఫ్యూచర్లో వాళ్ళు ఎంతో అభివృద్ధిలోకి రావాలని వారి ఆకాంక్ష. అటువంటి దాత యొక్క ఆకాంక్షని ఈ విద్యార్థులు నెరవేరుస్తారని మేము ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.